సౌలు యొక్క ముగ్గురు కుమారులు చచ్చిపోయారు. చివరికి సౌలు కూడా గాయాలు తగిలినాయి. తన కత్తి మీద పడి తన చచ్చిపోయే పరిస్థితి. మరొక ఆయుధములు మోసేవాడు అతను చచ్చిపోతాడు. దేవుని సహాయం లేకపోతే, దేవుని తోడు లేకపోతే, దేవుడు జయం ఇవ్వకపోతే ఒక మనిషి జీవితం ఎంత దౌర్భాగ్య దరిద్రమైన స్థితిలో ముగించబడుతుంది అనడానికి సౌలు జీవితం పెద్ద గుణపాఠాలు. కొన్నిసార్లు నిర్దాక్షిణంగా నష్టం, బాధ అనుభవించాల్సి వచ్చింది. దేవునితో లేకపోతే ప్రాణం పోతున్నంత బాధను అనుభవించాల్సి వచ్చేది, ఒత్తిడి అనుభవించాల్సి వచ్చేది. ప్రాణం అంటే అన్నిట్లో, ఆత్మీయ జీవితంలో ప్రాణం పోదు, సంబంధాల విషయంలో ప్రాణం, పనుల విషయంలో ప్రాణం పోదు. ప్రాణం అంటే ఒక మనిషి చచ్చిపోవడంగా, బ్రతకడానికి లేకుండా పోయే ప్రతి దాంట్లో ప్రాణం పోయినట్టు. ఆశలు చచ్చిపోతాయి, అవకాశాలు చచ్చిపోతాయి, ప్రేమలు చచ్చిపోతాయి, అనురాగాలు చచ్చిపోతాయి, మనుషుల విషయంలో రిలేషన్లు చచ్చిపోతాయి. సౌలులాగా అన్ని పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న స్థితి రాకూడదు.